అమరావతిలో భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం. చేనేత కార్మికుల ఉచిత విద్యుత్కు గ్రీన్ సిగ్నల్. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి స్వయంకృతమే, ఓటమికి తనదే బాధ్యత అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ధ్వంసమైన ఏపీని మళ్లీ గాడిలో పెట్టాం. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్పై ప్రభుత్వం చర్చ. వైసీపీ హయాంలో అన్ని అక్రమాలే, ఉపాధి పనుల్లోనూ గుర్తించామన్న పవన్. విద్యాశాఖ బకాయిలపై మండలిలో రచ్చ, వైసీపీనే పెండింగ్ పెట్టింది అంటూ మంత్రి లోకేష్ ఆగ్రహం. ఎస్సీ ఎస్టీ కేసులో కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్, ఈ నెల 20న తుది విచారణ. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై శ్రీవారి దర్శనం ఈ నెల 24 నుంచి అమలు. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం, నిషేధం ఉన్న ఆలయం దగ్గరే ఆందోళన. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రంతో పోరాడతా కలిసి రావాలి అంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి. తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామాలు, బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం. తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు రాయితీ రుణాలు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి బెండు తీయాల్సిందే, వరుస ట్వీట్లతో హెచ్చరిస్తున్న సజ్జనార్. నటి జత్వానికి మహిళా సంఘాల మద్దతు, తప్పుడు కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి. అమెరికాలో రోడ్డు ప్రమాదం, 3 తెలంగాణ వాసులు మృతి. నవంబర్లో పెళ్లి, నెలకే విడివిడిగా, కోర్టులో నటి రన్యారావు భర్త వెల్లడి. మరికొన్ని గంటల్లోనే భూమి మీదకు సునీత విలియమ్స్ షెడ్యూల్ ప్రకటించిన నాసా. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 341, నిఫ్టీ 111 పాయింట్లు గెయిన్.